అక్కడ కూర్చుంది ఇక్కడ పడి దేకియా కూర్చుండు మంచిగా అరే దాన్ని తోసి పది వారా ఒక గుద్దు గుద్దు ముక్కలాగా కుడితే ఇందుకెళ్ళి రక్తం కడతా నాకు నేను వెళ్ళిపోతే నెల ఉండి వెళ్ళిపోతున్నా నాకు నచ్చలేదు మొత్తం మీ ఇలా గురించి మొత్తం అందరి గురించి మొత్తం ఎవరు తినకపోతే నాకు మా సార్ చెప్తా నెల ఉండే జీతం తీసుకుంటే వెళ్ళిపోతాను సార్ నువ్వు నీ జీతం వేసుకో ఇలా ఏం చేయకపోతే వస్తుంది మొత్తం అది కావాలి మొత్తం మీరు ఏం మాట్లాడు నాకు అర్థం లేదు మొత్తం అది పోయింది అది చెప్తారు ఇందా మొత్తం అందుపోతాయి మొత్తం నా మొట్ట నెల ఉంటా 20 తారీఖు వెళ్ళిపోతుంది ఫస్ట్ రైట్ ఎడిగిపోతావు 20 తారీఖు హైదరాబాద్ వెళ్ళిపోతాను ఏం చేస్తావు హైదరాబాద్లో నా ఊదేవాడు నా ఇల్లు ఇంటికాడ పోతే నా కొడుకు తెచ్చిపోతాడు పెద్ద కొడుకా వచ్చి దొక్కుతా లక్షలు సంపాదిస్తావా అంతే మరి అరే ఈయనతో ఎందుకు కష్టపడి జంకపోతాడు నాకు ఇప్పుడు ఆడు సాఫ్ట్వేర్ గారు జంకపోయా ఇంకో సామాన్లు పోతుంది నాకెందుకు సైడ్ అంతేగా మరి నీ డ్యూటీ అనేది డ్యూటీ చేసుకోవాలి నాకు అవసరం డ్యూటీతో మరి నీ అలా చెప్తా మా వాళ్ళు లమ్మలంగా పోతాం జీతం వచ్చినా నేను ఉండను కదా అంటే ఇక్కడ ఏ వస్తుందో నన్ను అడగొద్దు మీరు మొత్తం ఖమ్మం పోతే నన్ను అడుగుతాను అట్లా జీతం వచ్చేట్టు ఏం పోయినా అడగొద్దు నేను 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 వస్తానో రానో తెలియదు అంటావు జీతాలు మాత్రం నెలకి ఇచ్చేయాలంటావు మరి మీ బామర్ది ఏం తిని పెట్టండు మీ బామర్ది ఏం తిని పెట్టండు బామర్ది ఏదో తినిపిస్తాడా బామర్ది బాగా ఇంటికి వచ్చిండు ఏమైనా చేసినారా బోర్లు గిట్రా మచ్చా మచ్చిలా మచ్చి కొరమటదా ఐదు ఎట్ల కిలో కొరమట అక్కడ బాయికాడికి తెలిసి అక్కడ బాయికాడికి వెళ్తే ఆగు మొత్తం పెద్దది చేసి తిన్నాం చెప్పింది మాకు జర్సేపు మంది అనుకున్నా షేడు మీరు దేవుని షేడు చుట్టూ ఉండాలి మర్యాద ఏమో నువ్వు వస్తావు అన్నం ఇంటికాడ తినొస్తావు లేదని కొద్ది తిని కొద్దిగా పెట్టిన దేవుడు మొత్తం నా షేడు ఆ బామారి దేవుడు మొత్తం